ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ పోరుకు సర్వం సిద్ధమైంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా టైటిల్ కోసం టీమిండియా న్యూజిలాండ్ జట్టుతో తలపడబోతోంది. ఈ క్రమంలో తుది పోరులో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఇక ఫైనల్ మ్యాచ్ పై సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఇప్పటికే ప్రిడిక్షన్ల పర్వం కొనసాగుతోంది. కొందరు భారత్ టైటిల్ ను సొంతం చేసుకోబోతుందని జోత్సం చెబుతుంటే మరికొందరు న్యూజిలాండ్దే కప్పు అని తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఇండియా న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ పై దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, ముంబై, కోల్కతాలో జోరుగా గుట్టు చప్పుడు కాకుండా బెట్టింగ్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇవాళ ఒక్కరోజు దుబాయ్ వేదికగా 5,000 కోట్ల మేర చేతులు మారబోతున్నట్లుగా విశ్వసనీయత తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు నగరంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో బెట్టింగ్ నిర్వహిస్తున్న 5 బుక్కీలను అరెస్ట్ చేశారు. అనంతరం వారి నుంచి 22 లక్షల లిక్విడ్ క్యాష్ ను స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ పోరుకైతే సర్వం సిద్ధమైనట్టు తెలుస్తోంది. అలాగే దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా టైటిల్ కోసం టీమిండియా అలాగే న్యూజిలాండ్ జట్టుతో తలపడబోతుంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గురుప్రసాద్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గురుప్రసాద్, చెప్పండి. గుడ్ మార్నింగ్ వైష్ణవి. ఏదైతే ప్రపంచ క్రికెట్ లో టీమిండియా మ్యాచ్ ఆడంటేనే స్పెషల్, అలాంటి క్రికెట్ మ్యాచ్ కోసం కూడా యావత్ క్రికెట్ లోకం ఎదురు చూస్తుంది. అలాగే భారత్ న్యూజిలాండ్ మధ్య ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మెగా ఈవెంట్ ఫైనల్ జరగబోతుంది. ఈ నేపథ్యంలో బెట్టింగ్ రాయలు ఒక్కసారిగా ఈ మ్యాచ్ పై పడడం జరిగింది. సెమీఫైనల్లో కూడా వాళ్ళంతా బెట్టింగ్ నిర్వహించినట్టు తెలిసింది. ఇప్పుడు ఏదైతే న్యూజిలాండ్ ఇండియా మధ్య కూడా ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది దుబాయ్ వేదిక. ఈ నేపథ్యంలో బెట్టింగ్ భూతం అనేది కూడా పూర్తిగా పాకిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా ఎవరైతే బెట్టింగ్ రాయలో వాళ్ళందరూ కలెక్ట్ చేసుకుని వారి ద్వారా కూడా పెద్ద ఎత్తున బెట్టింగ్ నిర్వహిస్తున్న తెలుస్తుంది. ఏదైతే ఢిల్లీలో 5 మంది సంబంధించిన బెట్టింగ్ రాయలను కూడా ఇప్పటికే ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసు, అదేవిధంగా దుబాయ్ లో కీలకంగా ఉన్న వ్యక్తి బన్సాల్ అనే వ్యక్తి చాలా కీలకంగా ఉన్న అతని కోసం కూడా వేట మొదలైంది. అతని ప్రధాన సూత్రధారని తెలుస్తుంది. ఏదైతే క్రికెట్ బెట్టింగ్ లైవ్ లో నిర్వహిస్తూ అలాగే ల్యాప్టాప్ లో ద్వారా ఆడియో వీడియో రికార్డ్ చేస్తూ ఈ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 5,000 కోట్ల బెట్టింగ్ జరిగిందని కూడా నిర్ధారించారు పోలీసులు. ఇప్పుడు ఎంక్వైరీ కొనసాగుతుంది. అయితే దుబాయ్ వేదికగా జరుగుతుంది కాబట్టి పోలీసులకు చాలా తలనొప్పిగా మారింది. వాళ్ళని అదుపులోకి తీసుకోవాలి. అయితే ఏదైతే బెట్టింగ్ లావాదేవీలు పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడ జరిగిన దానిపైనే పూర్తి స్థాయిలో మాత్రం పోలీసులు దృష్టి సారించారు. ఆ తర్వాత లావాదేవీల ఆధారంగా ఖచ్చితంగా మరికొంతమందిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. దావూద్ ఇబ్రాహిం కంపెనీ వ్యవస్థనే ఈ ప్రధాన సూత్రధారిగా ఉన్న తెలుస్తుంది. ఆ వ్యవస్థనే పూర్తిగా కీ రోల్ వ్యవహరిస్తుంది. ఖచ్చితంగా ఈ బెట్టింగ్ భూతంపై కూడా ఖచ్చితంగా రూపుమాపం అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే మధ్యాహ్నం 2:30 మ్యాచ్ ఉంది కాబట్టి టీమిండియా పైన భారీగా బెట్టింగ్లు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే టీమిండియాకి ఎక్కువ ఎడ్జ్ ఉంటుంది, విజయ అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా టీమిండియాపై కాయ్ రాజా కాయ్ అంటూ కూడా బెట్టింగ్ రాయలు మాత్రం పోటాపోటీగా మాత్రం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బెట్టింగ్ రాయలంతా కూడా ఒక యాప్ తీసుకొని కెనడా వేదికగా ఒక యాప్ ను తయారు చేయడం జరిగింది. ఆ యాప్ లోనే పూర్తి స్థాయిలో మాత్రం బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఈ బెట్టింగ్ లో కూడా పూర్తిగా ఎవరైతే బెట్టింగ్ రాయాలి, ఎవరైతే సూత్రధారు ఉంటో వారితో నేరుగా కనెక్ట్ కావడం, ఆ తర్వాత వారితో మాట్లాడడం, లైవ్ ద్వారా క్రికెట్ లో లైవ్ నిర్వహిస్తూనే అదేవిధంగా బెట్టింగ్ నిర్వహిస్తూ అలాగే ఆడియో వీడియోలు ఈ రెండును కూడా పూర్తిగా రికార్డ్ చేసి వారి ద్వారా పెద్ద ఎత్తున డబ్బులు లావాదేవీలు కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు 5,000 కోట్ల రూపాయల బెట్టింగ్ నిర్వహించారని చెప్పేసి పోలీసులు నిర్ధారించారు. పూర్తి స్థాయిలో మాత్రం మరికొంతమందిని కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇవాళ మధ్యాహ్నం 2:30 మ్యాచ్ కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున కూడా బెట్టింగ్ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి పోలీసులు మాత్రం దృష్టి సారించారు. ఇప్పటికైతే 5 మంది ఎవరైతే పందెం రాయలో వారిని అరెస్ట్ చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఏది ఏమైనప్పుడు కూడా ఒకవైపు మ్యాచ్ ఫిక్సింగ్, మరోవైపు బెట్టింగ్ భూతం క్రికెట్ ను కంటిన్యూగా కొనసాగిస్తుంది. ఈ బెట్టింగ్ భూతం అనేది కూడా చాలా బిజినెస్, దీన్ని ఖచ్చితంగా రూపుమాపాలని చెప్పేసి కూడా క్రీడా విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా చాలా సందర్భాల్లో బెట్టింగ్ నిర్వహించి పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలతో పూర్తిగా జీవితాలను చిన్న భిన్నమైపోయి పెద్ద ఎత్తున కూడా దీని ట్రాప్ లో పడుతుంది కాబట్టి యువత కూడా ఈ ట్రాప్ లో పడదని చెప్పేసి కూడా సూచిస్తున్నారు పోలీసులు. ఏది ఏమైనప్పుడు కూడా ఇవాళ న్యూజిలాండ్ భారత్ మధ్య ఫైనల్ మ్యాచ్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ఉన్న నేపథ్యంలో
పెద్ద ఎత్తున మాత్రం బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. 5,000 కోట్ల బెట్టింగ్ జరిగి మరింత కొంత పెరిగే అవకాశం చెప్పేసి కూడా పోలీసులు చూస్తారు. ఈ లావాదేవీల పూర్తిస్థాయిలో నిర్ధారించుకున్న తర్వాత ఖచ్చితంగా ఎవరెవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో ప్రధాన సూత్రధారి బన్సల్ దుబాయ్ లో ఉన్నారో అతను కూడా అదుపులోకి తీసుకుంటారు. వీరితో పాటు ఇంకెంతమంది కూడా బెట్టింగ్ నిర్వహిస్తారో ఈ యాప్ల ద్వారా ఎక్కడెక్కడ ఎవరైతే పందెం రాయాలో వాళ్ళని కూడా విచారించి ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పేసి ఢిల్లీకి సంబంధించిన పోలీసులు మనకు చెప్తున్నారు. గురుప్రసాద్, అయితే ఈ ఆన్లైన్ బెట్టింగ్ కి సంబంధించి పలువురిని అయితే ఢిల్లీ పోలీసులు ఇప్పటికే కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మరి వారి ద్వారా నుంచి అసలు నేరస్తులను పట్టుకునేందుకు పోలీసులు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ఖచ్చితంగా, ఎందుకంటే దావూద్ ఇబ్రాహిం కంపెనీకి సంబంధించిన వ్యవస్థనే దీనంతా కూడా డీల్ చేస్తుంది. ఎందుకంటే దావూద్ ఇబ్రాహిం గురించి మన అందరికి తెలుసు. అలాంటి ఎంత పెద్ద క్రైమ్ సంబంధించిన వ్యవస్థను, అలాంటి క్రైమ్ వ్యవస్థనే ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్ ను రూపొందించి కెనడా వేదికగా ఈ బెట్టింగ్ యాప్ ను నిర్వహించి ఖచ్చితంగా ఈ బెట్టింగ్ భూతాన్ని కొనసాగిస్తుంది. దుబాయ్ లో మాత్రం ఒక బన్సాల్ అనే వ్యక్తి అక్కడి నుంచి నేరుగా ఆ మ్యాచ్ కి సంబంధించిన వివరాలు, మ్యాచ్ ఎవరెవరు పాల్గొనబోతున్నారు, టీమిండియాపై ఎంత బెట్టింగ్ కాస్తారు, అలాగే న్యూజిలాండ్ పై ఎంత బెట్టింగ్ నిర్వహిస్తారని చెప్పేసి కూడా పందెం రాయాలను మొత్తంగా ట్రాప్ లోకి దించేసి పెద్ద ఎత్తున ఆ బన్సల్ ద్వారానే నెట్వర్క్ అంతా కంటిన్యూగా ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతుంది. ప్రపంచ క్రికెట్ లో అభిమానులు ఎక్కడెక్కడో వారంతా కూడా ఈ యాప్ ట్రాప్ లో పడ్డారు. కెనడాలో ఈ యొక్క యాప్ ను తయారు చేశారని కూడా చెప్తున్నారు పోలీసులు. సో ఇప్పటికైతే 5 మంది పందెం రాయాలను అరెస్ట్ చేశారు. మరికొంతమందిని కూడా అదుపులోకి తీసుకుంటామని చెప్తారు. పూర్తిగా మాత్రం ఇంకా ఎంక్వైరీ కొనసాగుతుంది. ఎందుకంటే లావాదేవీలను కూడా ఆన్లైన్ ద్వారా జరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా ఆన్లైన్ లావాదేవీల బట్టి ఖచ్చితంగా మరికొంతమంది ఎవరైతే ఉన్నారో ఇన్వాల్వ్ అయి ఉన్నారో ప్రధాన సూత్రధారులు ఎవరు ఉన్నారో వారందరూ కూడా అదుపులోకి తీసుకుంటారు. ముఖ్యంగా దుబాయ్ లో బన్సాల్ అనే వ్యక్తిని కాబట్టి అతన్ని అరెస్ట్ చేయాలంటే ఇంటర్పోల్ అవసరం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ బన్సల్ కూడా విచారిస్తారు. డెఫినెట్లీ మ్యాచ్ అనంతరం పూర్తిస్థాయిలో మాత్రం బెట్టింగ్ పై ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, బెట్టింగ్ యాప్ కెనడా ఎక్కడ తయారు చేశారు, అదేవిధంగా బన్సల్ ఎందుకు చేయాల్సి వచ్చింది అనే కోణంలో పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి ఖచ్చితంగా బెట్టింగ్ నిర్వహిస్తున్న పందెం రాయలపై కూడా చర్యలు తీసుకునే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. గతంలో కూడా పెద్ద ఎత్తున కూడా బెట్టింగ్ నిర్వహించి కూడా సొమ్ము చేసుకున్నారు కోట్ల రూపాయలు. ఇప్పుడు కూడా ఇదే ట్రాప్ చేసి అమాయకులను కూడా ట్రాప్ చేసి ఖచ్చితంగా బెట్టింగ్ భూతంలోకి దింపి వారంతా కూడా ఒక బిజినెస్ ని తయారు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇదంతా కూడా దావూద్ ఇబ్రాహిం కనుసన్నలోనే ఆ కంపెనీకి సంబంధించిన కనుసన్నలోనే జరుగుతుందని చెప్పేసి పోలీసులు నిర్ధారించారు. మరికొంతమందిని కూడా మ్యాచ్ అనంతరం అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ గురుప్రసాద్.